ఆవిడ స్వరూపం చూసి వాడికి మోహం పుట్టి వివాహం చేసుకోమని అడిగాడు. అమ్మవారిని బంధించి తెమ్మని ఎంతో మంది అనుచరుల్ని పంపిస్తే అమ్మవారు ఒక్కరే ఇటువైపు అటువైపు లక్షల సైన్యం అమ్మవారు అందరినీ చంపేశారు. ఆఖరికి మహిషాసురుడు వచ్చాడు. ఎన్ని ఆయుధాలు వేసినా ఏం చేయలేకపోయాడు. వాడికి కామరూప విద్య ఉంది. దాంతో సింహం రూపంలో ఒకసారి ఏనుగు రూపంలోనూ వచ్చి యుద్ధం చేశాడు. అప్పుడు అమ్మవారు కుంభస్థలం పైన గదతో కొట్టారు. వెంటనే మాయమైపోయి 8 కాళ్ల శరభ రూపంలో కొండంత ఆకారంతో వచ్చాడు. అమ్మవారు దాని కాళ్ళు నరికేశారు. అప్పుడు ఆఖరికి తన మహిష రూపాన్ని తీసుకుని తోకతో కొమ్ములతో భీభత్సం చేశాడు. అప్పుడు అమ్మవారు త్రిశూలంతో తల మీద ఒక్క పోటు పొడిస్తే భయపడి పారిపోయాడు. అప్పుడు అమ్మవారు రౌద్ర రూపంలో తరిమి వెంటబడితే ఆ తల్లికి అందకుండా పరిగెడుతూ ఉంటే అప్పుడు సింహం వాడి పైన దూకి ఈడ్చుకుని వచ్చి అమ్మవారికి పాదాల దగ్గర పడేస్తే అమ్మవారు చక్రాయుధంతో వాడి తల నరికారు. అది మహిషాసుర మర్దన. ఇంతటి మహిషాసుర సంహారం చేసిన తల్లి ఎవరో తెలుసా? మహాలక్ష్మీదేవి.